హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఈ వీడియోలో నా యూఎస్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో నా యూకే వీసా ప్రాసెస్ గురించి, నా రిజెక్షన్ గురించి, నా మిస్టేక్స్ ఏంటి నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఎవరైనా నా వీడియో చూడకుంటే ప్లీజ్ ఐ సజెస్ట్ యూ టు వాచ్ దట్ వీడియో ఫర్ లైక్ యూకే వీసా ప్రాసెస్ అండ్ రిజెక్షన్ మిస్టేక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇన్ టుడేస్ వీడియో ఐమ్ గోనా టాక్ అబౌట్ మై యూఎస్ ప్రాసెస్. సో నేను ఫస్ట్ నా యూఎస్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశాను, అది ఎలా జరిగిందని చెప్పేసి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో నాది సైన్స్ రిలేటెడ్ కోర్స్ అనమాట. సో నేను ఫస్ట్ నా కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏ కోర్స్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నాను, లైక్ రీసెర్చ్ చేశాను. ఈ కోర్స్ చేస్తే లైక్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, లైక్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, అవన్నీ మనం కంపేర్ చేసుకొని అన్నీ టాలీ చేసుకొని ఫస్ట్ మనం ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ నేను కూడా అలాగే ఫస్ట్ నేను కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాక నేను మాడ్యూల్స్ అని ఓకే అనుకున్నాక నేను యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను చెప్పేది ఏంటంటే లైక్ ఓన్లీ 1-2 యూనివర్సిటీస్ కాకోకుండా ఒక 4-5-6 యూనివర్సిటీస్కి అలా అప్లై చేయండి. సో దాని తర్వాత మీరు అన్నిటికీ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత మీరు ర్యాంకింగ్ని బట్టి, యూనివర్సిటీ ఫీజ్, ఇంకా మీ రిక్వైర్మెంట్స్ బట్టి, ఇంకా మీకు దాంట్లో ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క కోర్సు స్పెసిఫికేషన్గా లైక్ మాడ్యూల్స్ ఉంటాయి. అవన్నీ కంపేర్ చేసుకొని మీరు తర్వాత యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని మీరు వీసా అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ నేను అప్లై చేసినప్పుడు 5 యూనివర్సిటీస్కి అప్లై చేశాను. అందులో నాకు 3 యూనివర్సిటీస్ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. మిగతా 2 యాక్చువల్లీ నేను డెడ్ లైన్ ముందు అప్లై చేశాను. సో దానివల్ల నాకు 2 యూనివర్సిటీస్ నుంచి నాకు అడ్మిషన్ రాలేదు. లైక్ 3 యూనివర్సిటీస్ నుంచి నాకు యాక్సెప్టెన్స్ వచ్చింది. సో రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ లైక్ మీ అన్ని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, లైక్ మీ 10th ఇంటర్, లైక్ ఎవ్రీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి చెక్లిస్ట్లో. నేను చెక్లిస్ట్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ప్లీజ్ గో, లైక్ అది వెళ్ళి చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఆ డాక్యుమెంట్స్ తర్వాత ఫస్ట్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లు, మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఎవరైనా ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ చూస్తున్నట్లుంటే మేబీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇవ్వాలి. సో ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లైక్ టోఫెల్, ఐఎల్స్, డ్యూలింగో, ఈ 3 ఉంటాయి. యూఎస్కి అయితే డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తారు ఫర్ లైక్ కొన్ని యూనివర్సిటీస్కి. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తారు. లైక్ 80-85% యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి డ్యూలింగో కూడా. సో నేనైతే డ్యూలింగో రాశాను. ఇంకా లైక్ డిపెండ్స్ అపాన్, కొన్ని కోర్సెస్కి డ్యూలింగో యాక్సెప్ట్ చేయరు, కొన్ని కోర్సెస్కి డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తారు. ఐఎల్స్ అండ్ టోఫెల్, పీటీఈ కూడా రాస్తారు. ఇంకొన్ని కోర్సెస్కి అయితే జిఆర్ఈ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో నా సైన్స్ కోర్స్కి అయితే జిఆర్ఈ రిక్వైర్మెంట్ లేదు. సో అది వేవ్ ఆఫ్ అయిపోయింది. కొన్ని కోర్సెస్కి మాత్రం అది మ్యాండేటరీ ఉంటుంది. అది మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి స్టూడెంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవన్నీ గోత్రు అవుతే మీకు తెలుస్తుంది రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి. నేనైతే అలా చూసుకున్నాను. సో నా కోర్స్కి డ్యూలింగో సరిపోతుంది. నాకు జిఆర్ఈ వేవ్ ఆఫ్ అయిపోయింది. నేను డ్యూలింగో రాశాను. దాని తర్వాత 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ద లైక్ బ్యాచిలర్స్, కానీ మీరు ఏదైతే ప్రీవియస్ మీది కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ నుంచి 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి 3 ప్రొఫెసర్స్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు కన్సల్టెన్సీస్కి వెళ్తే వాళ్ళు మోస్ట్లీ అని చెప్తారు. ఎవరైతే లైక్ దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ లైక్ అప్లయింగ్ బై దెమ్ సెల్ఫ్, సొంతంగా కొంతమంది ప్రాసెస్ చేసుకోవాలని ఉంటారు, అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఎల్ఓఆర్స్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. లైక్ ఇందులో ఏం మెన్షన్ చేయాలంటే మీరు ఎందుకు యూఎస్ఏ సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు ఈ కోర్సెస్ సెలెక్ట్ చేసుకున్నారు, వై దిస్ యూనివర్సిటీ, వై దిస్ కంట్రీ అని చెప్పి మనం ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నాము అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి లైక్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో. అది ఒక మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్. దాని తర్వాత అప్లికేషన్స్ లైక్ అంతే. ఇంకా నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ లిస్ట్. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత లైక్ ఇట్ టేక్స్ లైక్ 1-2 వీక్స్ ఫర్ ద రివ్యూ ఆన్ ద లైక్ రిజల్ట్ రావడానికి యూనివర్సిటీ నుంచి. సో యూకేలో ఎలా ఉంటుందంటే, యూకేకి అడ్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్సెప్టెన్స్ రావాలంటే వాళ్ళు యూనివర్సిటీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. సో యూఎస్లో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్, కొన్ని యూనివర్సిటీస్ కూడా ఇంటర్వ్యూ ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి ఇంటర్వ్యూ ఉండదు. సో ఇక్కడ నేను పెట్టిన యూనివర్సిటీకి అయితే ఇంటర్వ్యూ లేదు. నార్మల్గా నా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ని అన్నీ వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత నాకు అడ్మిషన్ ఇచ్చారు. అండ్ అడ్మిషన్ వచ్చింది. దాని తర్వాత మనము అడ్మిషన్ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత మనము I-20 ఫీజ్ అని ఉంటుంది. I-20 ఏంటంటే మనం వీసాకి అప్లై చేసుకోవడానికి ఇది ఒక డాక్యుమెంట్. లైక్ సమ్వన్ ఈజ్ లైక్ స్పాన్సరింగ్ అస్, లైక్ యాక్సెప్టింగ్ అస్ టు దిస్ యూనివర్సిటీ అన్నట్లు. సో దిల్ గివ్ అస్ I-20, దాన్ని I-20 అంటారు. I-20ని తీసుకెళ్ళి మనం వీసా ఫైల్ చేయొచ్చు.
లైక్ వీసాకి అప్లై చేయొచ్చు. సో I-20 ఫీజు అనేది ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క లాగా ఉంటుంది. నేను అప్లై చేసుకున్న యూనివర్సిటీకి అయితే $200 ఉండింది. అప్రాక్సిమేట్లీ INRలో 18,000 చేంజ్ అలా ఉంటుంది. సో నేను I-20 ఫీజ్ పే చేసిన తర్వాత వాళ్ళు నాకు అంతా రివ్యూ చేసుకొని ఒకసారి మళ్ళీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చూసుకొని మీకు ఏమైనా లోన్ అప్రూవ్ అయింటే లోన్ డాక్యుమెంట్స్ ఉంటే మేము లోన్ కూడా పెట్టచ్చు, మేము ఇంత స్పాన్సర్ చేస్తున్నాం అని చెప్పేసి. సో I-20కి మనం అప్లై చేసే ముందు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. కాలేజ్కి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు రివ్యూ చేసి సో వీళ్ళ దగ్గర లైక్ సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఓకే వీళ్ళు అఫోర్డ్ చేయగలరు, పే చేసుకోగలరు యూనివర్సిటీ ఫీజు, ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ అని చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు అలా టాలీ చేసుకొని అన్నీ చూసుకొని I-20 ఇస్తారు. I-20 వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వీసా అప్లికేషన్. సో యూఎస్ వీసా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో యూకేకి ఏంటంటే ఇంటర్వ్యూ ఉండదు, యూఎస్కి అయితే మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అండ్ బయోమెట్రిక్స్ కూడా ఉంటాయి. సో నా వీసా ఇంటర్వ్యూ వచ్చేసి లైక్ చెప్పాను కదా, నా వీసా హోల్డ్లో పడింది. సో హోల్డ్ లైక్ DS-160 ఫామ్ ఇవన్నీ లైక్ అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. సో వీసాకి అప్లై చేసే ముందు I-20 అవన్నీ ఇంకా లైక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆ DS-160 ఫామ్ అనేది ఒకటి ఫిల్ చేయాలి. ఆ DS-160 ఫామ్ ఏంటంటే లైక్ ఎవ్రీథింగ్, మనం ఏ యూనివర్సిటీ, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ప్రీవియస్గా మనకి ఏ ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ ఎవ్రీథింగ్ అందులో మనం ఫిల్అవుట్ చేస్తాము. సో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూ మన DS-160 ఫామ్ని బేస్ చేసుకొని వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు, మన క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మనం చెప్పే ఆన్సర్స్ అందులో మనం మెన్షన్ చేసినవి వాళ్ళకి మ్యాచ్ అవుతున్నాయా లేదా, మెయిన్ ఏంటి ఇదే చెక్ చేస్తారు వాళ్ళు. ఆ DS-160 ఫామ్లో ఉన్న మ్యాటర్, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్, వాళ్ళు మనం క్వశ్చన్ అడిగేటప్పుడు మనం చెప్పే ఆన్సర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది వాళ్ళు చూస్తారు. సో అందుకే DS-160 ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. ప్రతి ఒక్క స్టెప్ చాలా కేర్ఫుల్గా రివ్యూ చేసి మీరు సబ్మిట్ చేయడం చాలా బెస్ట్. అంత అయిపోయింది, నేను DS-160 ఫామ్ ఫిల్ చేసేసాను. అండ్ నా ఇంటర్వ్యూ నా బయోమెట్రిక్స్ వచ్చేసి నేను హైదరాబాద్లో ఇచ్చాను, హైటెక్ సిటీలో. సో నేను ఫస్ట్ హైదరాబాద్లోనే నాది వీసా ఇంటర్వ్యూకి స్లాట్ బుక్ అయింది. బట్ ఆ టైంలో బాగా రిజెక్షన్స్ ఉండేవి. నేను అప్లై చేసినప్పుడు నా వీసా అప్లై చేసినప్పుడు అక్కడ ఎక్కువ రిజెక్షన్స్ ఉన్నాయని విన్నాను. సో భయం వేసి కొంచెం టైం ఉండేసరికి, అంటే నేను చేసిన మిస్టేక్ కూడా ఇదే, భయం వేసిందని చెప్పేసి టైం కూడా ఉందని చెప్పేసి, అది నాకు తెలియదు, టైం లేదు అక్కడ, కానీ నేను టైం ఉందని చెప్పేసి నేను వీసా ఇంటర్వ్యూ అనేది నా డేట్ రీస్కెడ్యూల్ చేసుకొని ఢిల్లీలో పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నా హైదరాబాద్లో ఉన్న డేట్ నేను ఢిల్లీలో రీస్కెడ్యూల్ చేసుకున్న డేట్కి 15 to 10 days గ్యాప్ వచ్చింది. అక్కడ కొంచెం నాకు అది ప్రాబ్లం అయింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ప్రాబ్లం అయిందో కూడా. అది రీస్కెడ్యూల్ చేసుకోవచ్చు, లైక్ మీకు ఎప్పుడైనా ప్లెంటీ ఆఫ్ టైం ఉన్నప్పుడు, లైక్ 1.5 month ఉన్నప్పుడు మీరు రీస్కెడ్యూల్ చేసుకోవచ్చు. నాకు ఇంక కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది. నేను యాక్చువల్లీ లాస్ట్ ఇంటేక్ ఆగస్ట్ ఇంటేక్ అప్లై చేశాను, కానీ నా వీసా మాత్రం స్ప్రింగ్ లైక్ జనవరి ఇంటేక్ అప్రూవ్ అయింది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా జరిగిందో. సో నా కాలేజ్ నాది August 28th నా ఇంటర్వ్యూ డేట్. నేను August 5th నా బయోమెట్రిక్స్ అయ్యాయి. August 28th నా వీసా ఇంటర్వ్యూ, అది ఢిల్లీలో. సో August 5th నా బయోమెట్రిక్స్ హైదరాబాద్లో ఇచ్చేసాను. దాని తర్వాత నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. లైక్ I-20 అవన్నీ ఇంకా తీసుకెళ్ళాలి, సర్వీస్ పేమెంట్ అవన్నీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో నా ఇంటర్వ్యూలో ఏం జరిగింది అని అంటే, సో ఆ రోజు నేను వెళ్ళినప్పుడు నాది మార్నింగ్ లైక్ 8:30 స్లాట్, నాది మార్నింగ్ ఫ్రెష్ స్లాట్. ఏమంటారంటే మోస్ట్లీ అది ఒక నమ్మకం అనమాట, మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకుంటే వీసా లైక్ ఈజీగా అప్రూవ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ మైండ్తో ఉంటారు, మనం కూడా ఫ్రెష్ మైండ్తో వెళ్తాము, ఏం క్వశ్చన్ చేసినా ఈజీగా మాట్లాడిస్తాము, చెప్పిస్తాము అంతే ఒక థాట్ అనమాట అది. సో అలాగే అని చెప్పేసి నేను మార్నింగ్ స్లాటే నేను ప్రిఫర్ చేసి అదే స్లాట్ బుక్ చేయించుకున్నాను మా కన్సల్టెన్సీ పర్సన్తో. సో వాళ్ళు బుక్ చేశారు. నాది బయోమెట్రిక్స్ అయిపోయిన తర్వాత 10 days గ్యాప్ వచ్చింది కదా, ఇంకా నేను మంచిగా బాగా ప్రిపేర్ అయ్యాను. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్స్ ఇచ్చేలాగా ప్రిపేర్ అయ్యాను. నేను ఏమేమి ప్రిపేర్ అయ్యాను, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను డిస్క్రిప్షన్లో కొన్ని క్వశ్చన్స్ కూడా మెన్షన్ చేస్తాను, ఆర్ఎల్స్ నేను వీడియో కూడా చేస్తాను. క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు అని చెప్పేసి, నార్మల్గా బేసిక్గా నన్ను అడిగినే కాకుండా ఇంకేమేమైనా అడగచ్చు అని చెప్పి నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. సో నన్ను ఏమడిగారంటే, నేను మార్నింగ్ వెళ్ళాను, మంచిగా స్మైల్ ఫేస్తో విష్ చేశాను. సో అంతా బాగానే ఉంది. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ఓన్లీ నేను చూస్తున్నప్పుడు మొత్తం లైక్ ఒక్క H-1B వీసా సంథింగ్ ఏదో అది H-1B జాబ్ వీసా అది ఉండింది, ఇంకొకటి వచ్చేసి ఫ్యామిలీ వీసా, ఒక్క F-1 వీసా, ఇవే అప్రూవ్ అయ్యాయి. నేను లాస్ట్లో ఉండినా.
రిమైనింగ్ అన్ని రిజెక్షన్సే, అన్నీ మొత్తం రిజెక్టెడ్. అసలు వాళ్ళు యూనివర్సిటీ పేరు అడిగిన తర్వాత వై దిస్ యూనివర్సిటీ అంటున్నాడు, రిజెక్ట్. నేను అనుకున్నాను, నా హోప్స్ వెళ్ళిపోయినాయి. ఆ రోజు అయిపోయింది, నాకు వీసా రాదు, నాకు అబ్రాడ్కి వెళ్ళే ప్రాప్తం లేదు. నేను ఆ లైన్లో నిలిచి నేను ఆలోచిస్తున్నా, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా అసలు అన్ని రిజెక్షన్సే, ఇంకా అంతమంది రిజెక్ట్ చేసినప్పుడు ఇంకా మనమేంది అనుకున్నా నేను. సరే ఏదైతే ఏమైందని చెప్పి కాన్ఫిడెంట్గా నిలబడి ఇంకా నేను లాస్ట్ నుంచి లైక్ 5th 4th ఉన్నా. మోస్ట్లీ ముందు చాలామంది వెళ్ళిపోయారు. వెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూ చేసింది ఇండియన్. తను కొంచెం ఏజ్డ్ లాగా ఉన్నాడు, లైక్ అరౌండ్ 50s అలా ఉన్నాడు. తను ఏజ్డ్ లాగా ఉన్నాడు, తను ఇండియన్. విష్ చేశాను, మంచిగా మాట్లాడాడు. తర్వాత I-20 తీసుకున్నాడు. I-20 తీసుకున్న తర్వాత ఒక 2 minutes వరకు తను ఏమంత పలకరియలేదు. అనుకున్నా ఏం అడుగుతాడో ఆయన అనుకున్నా. సరే మంచిగా విష్ చేసిన తర్వాత ఇంకా తను 2 minutes టైం తీసుకొని నా మొత్తం DS1 స్టీఫమ్ అవన్నీ చూసినట్టున్నాడు. I-20 మొత్తం చూసిన తర్వాత ఏమడిగాడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ కోర్స్ యు ఆర్ లైక్ గోయింగ్ టు స్టడీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి అడిగాడు. నేను చెప్పాను, నా కోర్స్ నేమ్ చెప్పాను. అని చెప్పిన తర్వాత వై దిస్ కోర్స్ అన్నాడు. అంటే నేను వై దిస్ కోర్స్ అంటే మన ఫ్యూచర్లో ఏం జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, నా బ్యాచిలర్స్కి రిలేటెడ్ ఎలా ఉంది అని చెప్పేసి నేను ఇది కంపేర్ చేసి నేను దీని రీజన్స్ వల్ల నేను ఈ కోర్స్ తీసుకున్నాను అని చెప్తే వై దిస్ యూనివర్సిటీ అన్నాడు. ర్యాంకింగ్ బేస్ చేసుకొని, అన్ని బేస్ చేసుకొని, ఆ లొకేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ అన్ని బేస్ చేసుకొని నేను ఇది చూస్ చేసుకున్నానని చెప్పాను. బాగుంది. తర్వాత హూ ఈస్ ఫైనాన్షియల్లీ ఫండింగ్ యూ అన్నాడు. చెప్పాను, ఫైనాన్షియల్ గురించి చెప్పాను. ఓకే అన్నాడు. దాని తర్వాత కంగ్రాచులేషన్స్ ఐఎమ్ అప్రూవింగ్ యూ వీసా కూడా అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే అది ఫస్ట్ అయితే అప్రూవ్ అయిందని చెప్పాడు. అప్రూవ్ అయిందని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ అని చెప్పి అప్రూవ్డ్ అని చెప్పి ప్లేస్ యూ లైక్ రైట్ థమ్ అని చెప్పేసి అక్కడ చెప్తుంటే నేను చేస్తున్నా. అంతలోపే నేను థమ్ ఇంప్రెషన్ పెట్టే ముందు తను వెయిట్ అన్నాడు. సరే అని చెప్పి ఆగితే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ఇన్ఫర్మేషన్ దట్ ఐ వాంట్ టు అప్రూవ్ యువర్ వీసా. నాకు నీ వీసా అప్రూవ్ చేయడానికి ఏ ఇబ్బంది లేదు, లైక్ ఏ అభ్యంతరము అన్నీ ఏం లేవు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కాకపోతే నాకు అప్డేటెడ్ I-20 కావాలా అన్నాడు. అసలు నాకు కొత్త సినారియో, నాకు అసలు అర్థం కావట్లేదు. అప్డేటెడ్ I-20 ఏంటి, ఇదే కదా I-20 ఇదే అని చెప్పాను నేను. ఇదే ఉంది, అప్డేటెడ్ ఏం లేదు అంటే తను అప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్కడ మనకి అర్లీ అడ్మిషన్ డేట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మనకి I-20లో, ఈ డేట్లోపు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్పేసి. అది నాకు నాలెడ్జ్ లేదు, నాకు కన్సల్టెన్సీ వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు, నాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నాకు కొంచెం కొత్త అనమాట, కొత్త సినారియో ఇది. మేబీ నేను యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూస్తున్నాను, లైక్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చూసా, కానీ నాకు ఇలాంటి సినారియో ఎప్పుడు కనిపించలేదు. సో నాకు అది కొంచెం కొత్తగా అనిపించి నాకు అర్థం అవ్వట్లేదు. 3-4 times అడిగాను, తను చెప్తున్నాను, నాకు అర్థం అవ్వట్లేదు. తను ఇంకా 2-1G దాన్ని 2-1G ఫామ్ ఇచ్చాడు. ఆ 2-1G ఫామ్ తీసేసుకొని పాస్పోర్ట్ తీసేసుకొని అది రిజెక్షనా హోల్డా నాకు అసలు అప్పుడే క్లారిటీ రాలేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా నేను అంతా రీసెర్చ్ చేస్తే, సో అదేంటంటే వీసా అనేది హోల్డ్ అనమాట. లైక్ దే వాంటెడ్ సమ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. తను ఏమన్నాడంటే అప్డేటెడ్ I-20 డ్రాప్ బాక్స్ చేయమన్నాడు. ఎప్పుడు నీ నియర్ బై నువ్వు నీ నేటివ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నీకు నియర్ బైలో ఏదైనా కానీ వీసా సెంటర్కి వెళ్ళి నువ్వు నీ I-20 నీ పాస్పోర్ట్ని డ్రాప్ బాక్స్ చేయమన్నాడు. సో నేను సర్లే అని చెప్పేసి అప్డేటెడ్ I-20 కదా, హోల్డ్లో ఉంది కదా వీసా, సో రిజెక్షన్ అయితే అవ్వలేదు, 90% ఛాన్స్ ఉందని చెప్పేసి నేను వెంటనే నా యూనివర్సిటీకి ఈమెయిల్ చేశాను. ఇలా జరిగింది సినారియో, నాకు అప్డేటెడ్ I-20 కావాలంటే వాళ్ళు ఏమన్నారు, అప్డేటెడ్ I-20 అలా ఇవ్వరు, ఓన్లీ ఒకసారి ఇస్తారు. సో నువ్వు కాకపోతే నీకు మళ్ళీ I-20 కావాలంటే, ఎందుకంటే ఇంకా 10 daysలో నా కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. నేను 10 daysకి ముందు నేను ఈ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంకా నాకు టైం కూడా లేదు, వాళ్ళు I-20 కూడా ఇవ్వనన్నారు అలాగా. అందుకు నేను దానికోసం మళ్ళీ ఇంటెక్ డిఫర్ చేసుకున్నాను. ఫాల్ ఇంటెక్ వెళ్ళాల్సిన దాన్ని స్ప్రింగ్ 2025కి డిఫర్ చేసుకున్న తర్వాత నాకు ఒక 2 weeksలో నాకు I-20 వచ్చేసింది. I-20 వచ్చేసిన తర్వాత నేను ఆ కొత్త I-20 తీసుకొని అక్టోబర్లో సెప్టెంబర్ ఎండింగ్ నాకు తెలియదు, గుర్తులేదు, అక్టోబర్లో అనుకుంటా, అక్టోబర్ స్టార్టింగ్లో నేను ఆ కొత్త I-20 లైక్ నెక్స్ట్ ఇంటేక్ I-20 నా పాస్పోర్ట్ ఒక ఫామ్ ఇచ్చారు కదా వాళ్ళు, 2-1G ఫామ్ అంటారు దాన్ని. ఆ 2-1G ఫామ్కి మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలంటే వాళ్ళు వీసా హోల్డ్ చేసి ఆ డాక్యుమెంట్స్ని అంటే సెకండ్ టైం మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి ఆల్రెడీ నా ఇంటర్వ్యూ అయితే నేను క్రాస్ చేసేసాను, అది అయిపోయింది. ఓన్లీ డ్రాప్ బాక్స్ అనమాట. ఏదైతే వాళ్ళకి అడిషనల్ డాక్యుమెంట్స్ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు 2-1G ఫామ్ ఇస్తారు. ఆ 2-1G ఫామ్ అందులో మనం సైన్ చేసి మన కొత్త I-20 మన పాస్పోర్ట్ అవన్నీ మనము వీసా సెంటర్కి వెళ్ళి
వీసా సెంటర్కి వెళ్ళి మనం ఒక డ్రాప్ బాక్స్ అని వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, యూఎస్కి డ్రాప్ బాక్స్ది ఉంటుంది అక్కడ సపరేట్గా. అక్కడికి వెళ్ళి నేను హైదరాబాద్లోని హైటెక్ సిటీలోనే నేను డ్రాప్ బాక్స్ చేశాను. డ్రాప్ బాక్స్ చేసిన ఒక 1 వీక్కి నేను చెక్ చేసుకుంటున్నాను, ఇంకా కంగారుగా ఉంటుంది కదా, అంటే అది వీసా రిజెక్ట్ అవ్వలేదు, అలా యాక్సెప్ట్ అవ్వలేదు, మధ్యలో ఉంటాయి, ఇదే టెన్షన్. ఇంకా నేను అలా చూసుకుంటూ 1 వీక్ 6th డే అనుకుంటా నాకు పోర్టల్లో కనిపించింది వీసా ఇష్యూడ్ అని చెప్పేసి, అప్లోడ్ అని చెప్పేసి. అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సో చెప్పాను కదా, నా లైఫ్ మొత్తం ట్విస్టులుగా ఉంటాయి. సో ఇలా జరిగింది నా యూఎస్ వీసా ఇంటర్వ్యూ. సో ఇది 221G, నాకు 221G ఫామ్ ఇచ్చారు. అది రిజెక్షన్ కాదు, అది యాక్సెప్టెన్స్ కూడా కాదు, అది హోల్డ్లో ఉన్నట్లు, ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లు ఎక్స్ట్రా వాళ్ళకి, అది దాని మీనింగ్. ఆ డ్రాప్ బాక్స్ చేసేసాను, నాకు వీసా అప్రూవ్ అయిపోయింది. ఇంకా వీసా అప్రూవ్ తర్వాత నేను డిసెంబర్లో యూఎస్కి వచ్చేసాను, అంతే. సో నేను ఏవేవి క్వశ్చన్స్ అయితే లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ అప్లోడ్ చేస్తాను. ఇంకొంచెము లైక్ డీటెయిల్గా చెక్ లిస్ట్ అవన్నీ, నేను చెక్ లిస్ట్ అయితే మెన్షన్ చేస్తాను, కాకపోతే ఏవే క్వశ్చన్స్ అడుగుతారు మోస్ట్లీ అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.